తాజాగా తిరుపతి, విశాఖపట్నంలకు వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి గారు కొందరు ముఖ్యమైన నాయకులకు చెప్పారు అని, జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ 10వ తేదీలోపు అరెస్టు చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని విజయసాయి రెడ్డి గారే చెప్పారు అని దాదాపు టీవీ ఛానల్ రిపోర్ట్ చేశాయి. మనం కూడా మాట్లాడుకున్నాం, విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలను ఉటంకించుకుంటూ ఈ విధంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అని. అయితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా విజయసాయి రెడ్డి గారు ఈ సమాచారం చెప్పారు అన్నది సోర్స్. దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు జూన్ 10లోపు మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఆగుతారా అని కొన్ని పరిణామాలు ఆ దిశగా కనిపించాయి. ముఖ్యమైన వాళ్ళని నిన్న కస్టడీలో తీసుకొని విచారించారు, ఈరోజు విచారించారు. ఇంక ఇక్కడతో విచారణ అయిపోతుంది. తదుపరి ఏదో ఒక స్టెప్ అయితే ఉంటుంది కదా. అండ్ మద్యం కేసులు మొదలెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెటే. ఈ క్రమంలో ఈ మొత్తం వార్తల మీద విజయసాయి రెడ్డి గారు స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన వైపు నుండి. ఆయన ట్వీట్ ఏంటి, జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో, వైజాగ్లో మాట్లాడినట్లు కొన్ని ఊరు పేరు లేని పత్రికలు, టీవీ ఛానళ్ళు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డు కానీ ఆన్ రికార్డు కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలినా కానీ జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శత్రుత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా, లేదా నా అధికారిక ఎక్స్ ద్వారా తెలియచేస్తా. తెర వెనుక బాగోతాలు, నటనలు నాకు తెలియవని చెప్పి ఈయన రాసుకుంటూ వచ్చారు. తెర వెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఉబలాట పడుతున్న వారు నల్ల కోట్లు వేసుకొని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను అని విజయసాయి రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. బట్ ఈ మొత్తం విజయసాయి రెడ్డి గారి కాంటెక్స్ని గమనిస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరుగా ఈయన ఏమీ విమర్శ చేయకపోయినా ఆయన కోటరీ చుట్టూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదొకటి కాదు, అండ్ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు మొత్తం మీద వాళ్ళ మీద కూడా, మరీ ముఖ్యంగా జగన్ గారిని ఈయన వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వ్యతిరేక పార్టీల మీద ఒంటికాల మీద లేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ట్వీట్లోనూ, ప్రతి మీడియా సమావేశంలో నాకెవరు శత్రువులు లేరు, నాకు అందరూ మిత్రులే, నేను అందరితో బాగుంటానని వాళ్ళతో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ప్రవర్తిస్తూ ఉన్నారు. తన ట్వీట్లు, తన మాటలు. తాను ఇన్ని రోజులు వ్యతిరేకించుకుంటూ వచ్చిన పార్టీలో వాళ్ళ నాయకులతో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ప్రవర్తిస్తూ ఉన్నారు. బహుశా ఈ అన్నిటి సంకేతం ఏంటో తెలియదు. ఆయన చెప్పినట్టు నేను రాజకీయాల్లో లేను కాబట్టి ఎవరి గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటే, ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేనేమీ చెప్పలేదు అని చెప్పడం కోసం ట్వీట్ కదా, దానికే పరిమితమై ఉండొచ్చు. నాకెవరితో శత్రుత్వం లేదు, నేను ఎవరితోనూ విభేదాలు లేవు, నేను అందరితో మంచిగా ఉంటా, ఈ పాయింట్లన్నీ కావాలనే మెన్షన్ చేస్తూ ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంది. బహుశా ఆయన కాంటెక్స్ట్లో ఏంటో మనకు అర్థం కాదు. కానీ సరే, ఎనీహౌ మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు కోటరీనే టార్గెట్ చేశారు. కానీ జగన్ గారి మీద మొన్న మాట అన్నారు, మరి నన్ను ఇరిటేట్ చేస్తే జగన్ గారికి నష్టం, ఆ విధంగా నష్టం జరగాలని కోరుకునే వాళ్ళే నన్ను రెచ్చగొడుతూ ఉన్నారు అని. సరే, చూద్దాం విజయసాయి రెడ్డి గారి దారి ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది.